ఓడిపోయిన పార్టీ ఓ మాదిరిగా బాగానే ఉన్న నియోజకవర్గం అది. అలాంటి చోట కాస్త కష్టపడితే మళ్ళీ గెలుపు ట్రాక్ ఎక్కడ పెద్ద విషయం కాదు. అయినా సరే అక్కడి నాయకులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. సాక్షాత్తు అధినేత జోక్యం చేసుకొని సర్ది చెప్పినప్పటికీ స్థానిక నేతల్లో మార్పు రావడం లేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏమనుకోవాలి? ఇప్పుడు ఇలాగే అనుకుంటోందట అక్కడి వైసీపీ క్యాడర్. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎమ్మిగనూరు వైసీపీలో ఎన్నాళ్ళిలా బాస్ చెప్పినా తీరు మార్చుకోరా? అటు బుట్ట ఇటు ఎర్రకోట, ఎవరి అడ్డా వారిది. మరెందుకీ కిరికిరి? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. నేతల మధ్య ఆగని జగడాలు, ముదురుతున్న కయ్యాలు ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటిదాకా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ బుట్టా రేణుకా ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేయటం పెద్ద దుమారం రేపుతోంది. ఇటీవలే ఆమెని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ చేశాక ఇలాంటి ఘటన జరగటం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ పని చేసిందెవరో తేల్చాలంటూ బుట్టా రేణుకా వర్గీయులు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరా తీసిన పోలీసులు వీరేంద్ర, రాము అనే ఇద్దరు వ్యక్తులు ఈ పని చేసినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గీయులు కావటమే ఈ స్థాయి కాకరేగడానికి కారణమవుతోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. 2024లో ఎర్రకోట ఫ్యామిలీని కాదని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఓడిన తరువాత కూడా వైసీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా వార్ నడిచింది. ఇన్ఛార్జ్ గా తమకే అవకాశం ఇవ్వాలని ఎర్రకోట ఫ్యామిలీ, తననే కొనసాగించాలని బుట్టా రేణుక పట్టుపట్టారు. అయితే ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చిన హైకమాండ్ బుట్టా రేణుకను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించి ఎర్రకోట రాజీవ్ రెడ్డికి ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ పదవి కట్టుబెట్టింది. దీంతో అంతా సెట్ అవుతుందనుకుంటే మరోసారి పాత పరిణామాలే కనిపిస్తుండడం వైసీపీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. ఎక్కడికెళ్లినా ఎమ్మిగనూరుని వదిలేది లేదన్నట్టుగా బుట్టా రేణుక, తగ్గేదేలే అన్నట్టుగా ఎర్రకోట వర్గం మరోసారి సై అంటే సై అంటున్నాయి. నిజానికి ఇక్కడ రాజకీయంగా బలమైన పట్టున్న చెన్నకేశవరెడ్డికి వయసు మీద పట్టంతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. అయితే కీలక విషయాలన్నింటిలోనూ చెన్నకేశవరెడ్డి నిర్ణయమే ఫైనల్ గా ఉండేది. కానీ మార్పులు చేర్పులు, సామాజిక సమీకరణాల ఆధారంగా గత ఎన్నికల్లో బుట్టా రేణుకకు ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. అయితే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా వ్యవహరించే రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో రేణుక ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కూడా ఆ యుద్ధం నడిచినా ఇటీవల ఎవరి బాధ్యతలు వారికి అప్పగించడంతో అంతా కూల్ అనుకున్నారు. పెద్దల జోక్యంతో ఇక ఎవరి పని వారు చేసుకుంటారని వైసీపీ క్యాడర్ భావించింది. ఇద్దరు నేతల్ని పిలిపించి మాట్లాడిన అధినేత జగన్ నచ్చచెప్పి పంపించారు. వారు కూడా హైకమాండ్ నిర్ణయానికి అంగీకారం తెలపడంతో సమస్య సద్దుమణిగిందని అందరూ భావించారు. బయటకి అంతా బాగున్నట్టే ఉన్నా ఎమ్మిగనూరు వైసీపీలో లోపల కుంపట్లు రగులుతూనే ఉన్నాయట. ఎమ్మిగనూరులో ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆఫీస్ కాస్త పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆఫీస్ గా మార్చేశారు బుట్టా రేణుక. ఎర్రకోట కుటుంబానికి మరోసారి షాక్ ఇచ్చారు. తరచూ ఎమ్మిగనూరుకు వెళుతున్న రేణుక ఏమాత్రం పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారట. కౌన్సిలర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు, ఇతర నాయకులతో టచ్ లో ఉన్నారట. అయితే బుట్టా రేణుక ఆనవాళ్లు ఉండకూడదని భావిస్తున్న ఎర్రకోట వర్గీయులు అందులో భాగంగానే ఇటీవల ఆమె ఫ్లెక్సీని చించేశారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేణుక వర్గీయుల్లో కొందరిని తమ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారట చెన్నకేశవరెడ్డి వర్గం. అలా ఎమ్మిగనూరుపై పూర్తి స్థాయి పట్టు సాధించాలని చూస్తున్నారట. ఎమ్మిగనూరులో ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండటంతో వైసీపీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. పార్లమెంట్ పరిధిని చూసుకుంటారనుకుంటే ఎమ్మిగనూరులో మరింత యాక్టివ్ అవుతున్నారట బుట్టా రేణుక. ఇప్పుడు ఇదే విషయమై వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా మరోసారి బుట్టా రంగప్రవేశం ఖాయమనే ప్రచారం జరుగుతోందట. మరోసారి ఆవిడే పోటీ చేస్తారనే ముచ్చటని బాగా వైరల్ చేస్తున్నారట. ఆదోనిని జిల్లాగా చేయాలన్న డిమాండ్తో జేఏసీకి మద్దతుగా భారీ వాహన ర్యాలీ నిర్వహించిన బుట్టా రేణుక ఆ స్థాయి హడావుడి చేయటం వెనక కారణం కూడా అదేనట. ఎమ్మిగనూరులో కౌన్సిలర్లు మెజారిటీ సంఖ్యలో ఇప్పటికీ బుట్టా వెనకే ఉండటం కూడా పరిస్థితులకు అద్దం పడుతోంది. చివరికి ఈ పోరాటంలో నెగ్గేదెవరు, ఈ పోరు తీర్చేదెవరు అన్నదే చర్చనీయాంశంగా మారింది.